చాలా రుచిగా ఉందండి. అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం దొండకాయలతో ఒక బ్రహ్మాండమైన రోటి పచ్చడి చూడబోతున్నాం. ఈ పచ్చడి మీరు వేడి అన్నంలోకి, పెరుగు అన్నంలోకి, టిఫిన్లోకి అన్నిటికీ పెట్టుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. సరండి ఎలా చేయాలో చూద్దాం. దొండకాయ పచ్చడికి మొదటగా కొన్ని పదార్థాలని మనం వేయించుకోవాలి. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని వేయించుకుందాం. ప్యాన్లో మొదటగా 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వీటిని ఫస్ట్ మనం రోస్ట్ చేసుకుందాం. ఇది వరకు మన ఛానల్లో నేను చాలా రకాల పచ్చళ్ళు చేశానండి. కొన్ని లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. 2-3 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేస్తున్నా. నువ్వులు వెంటనే రోస్ట్ అయిపోతాయి, అందుకు నేను లాస్ట్లో వేశాను. నువ్వులు వేసి ఒక 2 నిమిషాలు రోస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక ప్లేట్లోకి మార్చేసుకుందాం. నెక్స్ట్ ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేసి దాంట్లో 8 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఫస్ట్ వీటిని లైట్గా మనం రోస్ట్ చేసుకుందాం. ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తే వెల్లుల్లి లైట్గా రంగు మారుతుంది. ఈ పాయింట్లో నేను 10 పచ్చిమిరపకాయలు ముక్కలుగా తరిగి వేస్తున్నాను. దొండకాయలు బట్టి మీరు పచ్చిమిరపకాయలని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు కారం ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర జస్ట్ రఫ్గా చాప్ చేసి వేస్తున్నాను. దీంతో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, కాయ అంతా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఈ రెసిపీకి నేను 1/2 కిలోల దొండకాయలని చిన్న ముక్కలుగా కోసి పెట్టాను. ప్యాన్లో ఒక 3 టీ స్పూన్ల నూనె వేసి ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ప్యాన్లో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక 3 చిన్న ముక్కల చింతపండు వేస్తున్నాను. ఒక పెద్ద టొమాటోని ఇలా మామూలుగా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో 1 టీ స్పూన్ కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇది కూడా వేసి మొత్తం బాగా కలపాలి. మీ ఇంట్లో దొండకాయలు ఎవరికి అండి బాగా ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకుందాం. ముక్కలు బాగా ఉడికిపోవాలండి. ప్యాన్ మూసి మీడియం లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. రోటి పచ్చళ్ళు అంటే చాలా రకాలు ఉన్నాయండి. మీ ఇంట్లో మీరు యూజువల్గా ఎలాంటి రోటి పచ్చడి రెగ్యులర్గా చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, ముక్కలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఈ పాయింట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి మార్చి పూర్తిగా ఆరబెట్టుకోవాలి. పచ్చడికి మనం అన్నీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్లో రోస్ట్ చేసుకున్న పల్లీలు, ధనియాలు అవన్నీ ఫస్ట్ వేసుకుందాం. సాటే చేసిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకుందాం. నెక్స్ట్ మగ్గిన దొండకాయ ముక్కలు, టొమాటోలు అవన్నీ వేసి ఇప్పుడు మొత్తం మనం రుబ్బుకోవాలి. సో ఇట్లా సైడ్లో నుంచి కొంచెం అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసి మళ్ళీ రుబ్బుకోవాలి. దొండకాయ పచ్చడి బ్రహ్మాండంగా రెడీ అయింది. ఇక్కడ చూడండి, నీళ్లు పోయకుండా రుబ్బుకుంటే మనకి రోటి పచ్చడి కన్సిస్టెన్సీ వస్తుంది. సో మీకు ఇలాగ నచ్చితే ఇట్లానే మీరు రుబ్బుకోవచ్చు. మిక్సీలోంచి తీసి ఒక పెద్ద ఉండలా చేసి బౌల్లో పెడుతున్నాను. ఈ పచ్చడికి నేను తాలింపు వేయలేదు, బట్ మీకు కావాలంటే మీరు తాలింపు వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూస్తానికి ఎంత అందంగా ఉందో చూడండి. మంచి దొండకాయ రోటి పచ్చడి బ్రహ్మాండంగా ఉంది చూస్తానికి. మంచి వేడి వేడి అన్నంలో ఒక ముద్ద అంత దొండకాయ పచ్చడి పెట్టుకొని నెయ్యి పోసుకొని ఇప్పుడు తిని నేను చెప్తా. చాలా రుచిగా ఉందండి. భలే కమ్మగా ఉంది. ఆ ఫ్లేవర్స్ అంతా కూడా ఉప్పు, కారం, పులుపు, అసలు ఆ దొండకాయ పచ్చడి వేరే లెవెల్లో ఉందండి. వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి పోసుకుని తింటే ఎవరికి నచ్చదు చెప్పండి.
దొండకాయ పచ్చడి అద్రిపోయింది. సో మార్కెట్లో మంచి ఫ్రెష్ దొండకాయలు కొని ఈ రోటి పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.